వృశ్చిక రాశి వారికి జూలై 1వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే అన్ని పరిణామాల గురించి ఇంకా రేపటి రోజున తప్పకుండా వీరితో బంధం ముగిసినట్లే. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది దినఫలితాల ప్రకారం రేపటి రోజున అంటే వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి. వీరు చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఎప్పుడు కూడా ఏ పనులైనా కానీ సకాలంలో పని చేయడం ద్వారా మీరు యొక్క వృత్తిని జయించుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీ పని చేసేటువంటి రంగంలో మీ అంకిత భావంతో రేపటి రోజున మీ పని చేయబోతున్నారు. కెరీర్ పరంగా కూడా మంచిగా పురోగతి అనేది మీకు ఉంటుంది. ఇక ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారి స్నేహితులను కూడా ఎప్పుడు కూడా అంటే ఆదుకుంటారండి. వీరి యొక్క పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే వీరు కొన్ని సవాళ్ళు అయితే కొన్ని అవకాశాలను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. కానీ ఇష్టపడి పనిచేసి కష్టపడి పనిచేసి వీళ్ళు ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వీరికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని బంధాలకు కూడా దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున ఏదైనా అంటే కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాల గురించి దిగిపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా మరి ఇంతకీ రేపటి రోజున వీరు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడవలసిన పనులు ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీరు తప్పకుండా ఉన్నటువంటి పనుల్లో కొంచెం చూసుకొని మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనసును ప్రశాంతంగా చేకూరేలాగా ఒత్తిడి వైపు గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు సమయంలోనే నిద్ర అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తుందని అనుకోండి. కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమే లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో ఇలాంటివి చేయడం వలన మీ మనసు అనేది కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారండి. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారనమాట. కాస్త ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను కూడా ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది రేపటి రోజున భగవంతుడి వైపు మళ్లించాలని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది కూడా ఆధ్యాత్మిక పరంగా మల్లుతుందన్నమాట. ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందబోతున్నారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించుకోబోతున్నారు. కొత్త అవకాశాలు తప్పకుండా మీకు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని అనుకుంటూ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఏదో ఒక సక్సెస్ని అయితే తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సంబంధాల్లో మంచి సమతుల్యతను ఉన్నటువంటి సంబంధాలను కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారన్నమాట. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, ఇంకా బంధువర్గం, ఇరుగు పొరుగు వారి గురించి మీకు ఉన్నటువంటి అన్ని సంబంధాలను మీరు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి భావంతో ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరికీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరి ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. అలాగే రేపటి రోజున ఇంకా ప్రేమికుల పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైతే రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారిని తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఏది కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నాలను అసలు చేయొద్దండి. మరలా మీరే బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట.
కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు కుటుంబాలు, ఇరు వర్గాల మధ్య మీరు తప్పకుండా రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం అనేది కొంచెం అంటే ఏదైనా కానీ దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమకు సంబంధించి వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట, అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, తప్పకుండా ఏదైనా కానీ వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొద్దని ఎవరో ఒకరు తప్పకుండా సలహాలు అయితే మనకు ఇస్తారు కదా. ఇలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వారిని గౌరవించి అమలు పరచడం ద్వారా చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు చేసేటువంటి పనుల్లో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగాల్లో ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి ఏదైనా కానీ సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఏదైనా కానీ అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే కనుక చక్కగా కష్టపడి పనిచేసేటువంటి లక్షణాలను ఎప్పుడు కూడా వీరు నిజాయితీగా ఉంటారండి. నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎప్పుడు కూడా నిస్వార్థమైనటువంటి ఎవరిని కూడా అంటే బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరండి. నిస్వార్థంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే చూస్తారన్నమాట. ఇంకా ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఒక ఆపద వస్తే కనుక ముందంజలో ఉంటారండి. వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప వీరికి ఏది కూడా అంటే సంపాదించినటువంటి ఆస్తులు అనేటివి కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవి కూడా వీరికి లేవండి. అంతా స్వయంగా వీరంతకు వీరే సంపాదించుకున్నటువంటి ఆస్తులు. వీరిపైన ఎవరిపైన ఆధారపడకుండా సొంతంగా వీరి కాళ్ళపైన నిలబడి ఎప్పుడు కూడా ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరు చేసుకున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచి అంటే ఆర్థిక పురోగతిని కూడా సంపాదించుకుంటారు. అలాగే ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికంటే మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికన్నా కూడా ఇంకాస్త ఎక్కువ తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు, అంటే మేమున్న దాంట్లోనే సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చినటువంటి దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, కష్టాలు రానివ్వండి, నష్టాలు రానివ్వండి, మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి వీరికి అంత నిర్మలంగా వీరి మనసు అనేది ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారన్నమాట, మాకు అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము ఎంతో సంతోషంగా ఉన్నాము, మరి ఇతనికి ఏంటి లేవు, అయినా కూడా వీడి దగ్గర అన్నీ ఆయన ఎప్పుడు ఏమీ లేకుండా ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తున్నాడని చెప్పి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంచెం జెలస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. మీ యొక్క ముఖ వర్చెస్ అనేది అంటే మీ యొక్క మోమ్ అనేది మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుందండి. ఒకసారి కనుక కూల్గా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయినా ఒకసారి కనుక మీకు ఏదైనా కానీ విషయంలో కానీ కోపం వస్తే మాత్రం అది ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదు. కోపం అనేది కొంచెం తగ్గించుకోండి. కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. విపరీతమైనటువంటి కోపం అనేది ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఈ విధంగా రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు శివనామస్మరణ ఎట్టి పరిస్థితిలోనూ విడవకూడదు. శివుడిని ఆరాధించడం వల్ల, శివనామస్మరణ చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఓం నమ శివాయ అని, ఓం శ్రీ వరదనాయ నమః అనేటువంటి ఇటువంటి మంత్రాలను రోజులో కనీసం 108 సార్లు అనుకొని తప్పకుండా మీరు పఠించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. 21 రోజుల్లో మీ సంకల్పం చెప్పుకొని, అంటే శివుడి ముందు మీ సంకల్పం చెప్పుకొని ఓం శ్రీ వరదనాయ నమః అనేటువంటి ఇటువంటి మంత్రాలన్నీ కనుక మీరు అనుకుంటూ ఉంటే మీకు ఎటువంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయండి. ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి, మీకే అనిపిస్తుంది మీ మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంది అనేది. తప్పకుండా మీ ఇంటి దైవాన్ని కూడా ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం కూడా మీకు అంత విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.